తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మను మధిలో మధు ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాసేపు మనోజ్ వైపు సాలోచనగా చూసిన వాసు మనోజ్ ప్రక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేశాడు. మనోజ్, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీ మధ్య ఏమైనా మనస్పర్ధలున్నాయా? అడగలేక అడిగినట్లుగా అడిగాడు. లేవన్నట్లుగా తల అడ్డంగా ఊపుతున్న మనోజ్కు గబుక్కున ఏదో స్ఫురించినట్లుగా గబుక్కున తల ఎత్తాడు. అప్పటికే నీటితో నిండిపోయిన కళ్ళను గట్టిగా చేతులతో రుద్దుకొని, మీరు ఇక్కడకు ఎన్నింటికొచ్చారు? అడిగాడు. 6 గంటలకొచ్చాం. మమ్మల్ని క్రింద గదిలో ఓ 2 గంటలు రెస్ట్ తీసుకోమని చెప్పి జాహ్నవి నీ దగ్గరకొచ్చింది. మరి జాహ్నవి తనను నిద్రలేపేసరికి 8 గంటలైంది. ఈ 2 గంటలు ఏం చేస్తున్నట్లు? ఏదో అర్థమయ్యి కానట్లుగా ఉంది. చటుక్కున లేచి మెట్లెక్కి పరుగు తీశాడు. రంగనాథ్ గారి గదిలోకి వెళ్ళాడు. వారగా మూసి ఉన్న బీరువా తలుపు ఏదో చెప్తున్నట్లు అనిపించింది. తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన కాగితాలను చూశాడు. మామయ్య మధుకు ఇవ్వమని తన పేరున రాసిన ఆస్తి కాగితాలు, తనకు చదవమని చెప్పిన మామయ్య డైరీలో బయటకు కనపడుతున్న ఓ ఉత్తరం అనిపించే చిన్న కాగితం. వణుకుతున్న చేతులతో ఆ కాగితాన్ని తీశాడు. మడతలు విప్పేందుకు కూడా శక్తి చాలుతున్నట్లు అనిపించలేదు. మనో, నేను వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకాలని ప్రయత్నించవద్దు, ఎదురు చూడవద్దు. జాహ్నవి. అంతే. ఉత్తరంలో ఇంకేమీ లేదు. కళ్ళకు అక్షరాలు కనిపించడం మానేశాయి. కళ్ళు ఆర్పి మరలా తెరిచాడు. కన్నీరు చెంపల మీదకు కారడంతో మరలా అక్షరాలు కనిపించసాగాయి. లెటర్ను తిప్పి చూశాడు. ఏమీ లేదు. మరలా అదే చదువుకున్నాడు. జాహ్నవి రాసిన మొదటి ఉత్తరం. అంత ప్రేమను కురిపించిన అమ్మాయి ఉత్తరం ఇంత నిస్తేజంగా ఉంటుందా? మను, జాహ్నవి అంతేనా? మనుకు జాహ్నవి ఏమీ కాదా? లేదా జాహ్నవికి మనుకు మధ్య ఏ అనుబంధం కానీ బంధం కానీ లేదా? భుజం మీద చెయ్యి పడేసరికి తల పైకెత్తి చూశాడు. వాసు జాలిగా చూస్తూ ఉత్తరం అందించబోయాడు. చదివాను అన్నాడు వాసు. అసలేం జరిగింది? ప్రక్కనే ఉన్న స్వాతి కళ్ళ నిండా బాధో భయమో అర్థం కాని భావన. తెలియదు. తల అడ్డంగా ఊపాడు మనోజ్. ముఖంలో అంతకు మించి ఏమీ చెప్పలేని నిస్సహాయత్వం చూసేవాళ్ల మనసును కదిలించి వేస్తోంది. నీకు తెలియకపోవడమేమిట్రా? అసలేం జరిగింది? అడిగేందుకు తన వాళ్ళెవరూ లేరనే ధైర్యమా? కాస్త కటువుగా అన్నాడు వాసు. ఆ మాటకు అదిరిపడ్డాడు మనోజ్. నిజం. జాహ్నవికి తను తప్ప మరెవరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క తండ్రి చనిపోయారు. ఆమె తన తల్లి అనుకున్న వసుంధర ఆమెకు తల్లి కాదు. ఆమె తల్లిని అసహించుకొని తండ్రిని వదిలేసిన ఆయన ఇల్లాలు. మావయ్య డైరీలో తన ఉత్తరం పెట్టి వెళ్ళింది అంటేనే ఈ విషయాలన్నీ ఆమెకు తెలిసే ఉంటాయి. ఎంత బాధాకరం ఈ పరిస్థితి జాహ్నవికి. కానీ ఒక్క విషయం ఎలా మర్చిపోయింది? ఎవ్వరు లేకున్నా తను ఉన్నాడని. ఇంతసేపటి నుంచి తను ఆ కోణంలో ఆలోచించలేదు. ఒంటరిగా ఎంత బాధపడుతోందో, తెలిస్తే ఎలా తీసుకుంటుందో అని చెప్పకపోవడం ఎంత పొరపాటు. ఈ రహస్యం మావయ్యతోనే అంతరించిపోవాలని ఆయన అనుకోవడంతో తను ఇలా చేయవలసి వచ్చింది. అసలు జాహ్నవి తన గురించి ఏమనుకుందో, ఎందుకు ఈ విషయం దాచిపెట్టాననుకుందో, తను స్వార్థపరుడని అనుకుందా? అసలేం జరిగింది? డైరీ చదవడం వరకు సరే, ఇందులో తన పాత్ర ఏమిటో తెలుసా? అబ్బా, తల బద్దలవుతుందేమో అన్నంత బాధ. తల గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. వాసుకి మనోజ్ పరిస్థితికి జాలి అనిపించింది. మను, అసలు ఏమైందిరా? మృదువుగా అడిగాడు వాసు. ఇప్పుడేం చెప్పలేను, లో గొంతుకతో అన్నాడు మనోజ్. పద, ముందు ఊరు వెళ్దాం. మరి జాహ్నవి? అయోమయంగా చూశాడు. ఎక్కడని వెతుకుదాం చెప్పు. తనకై తను వెళ్ళింది, తనకై తను రావాలి స్థిరంగా అన్నాడు వాసు. అంతేనా? మనం ఏమీ చేయలేమా? మనోజ్ కంఠంలో దీనత్వానికి వాసుతో పాటు స్వాతి మనసు కూడా కరిగి నీరైంది. మనోజ్ లోపలకు వెళ్ళి రంగనాథ్ గారి డైరీ తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఊర్లో ఆ పెద్ద హాల్లో దివాను మీద రామారావు, అనసూయమ్మగారులు శక్తి ఉడిగి నిశ్చేష్టులై కూర్చొని ఉన్నారు. మనోజ్ గోడకు ఆనుకొని చేతులు కట్టుకొని నిల్చుని ఉన్నాడు. చూసావా మను, నేను మీ మామయ్యను అంత అసహించుకోవడానికి కారణం ఇప్పుడైనా తెలిసిందా? నా కూతుర్ని నా నుంచి దూరం చేయడానికి ఎంత పన్నాగం పన్నాడో చూసావా? అందుకే
అందుకే అతనంటేనే అసహ్యం నాకు. ఓ వైపుగా ఉన్న మంచం మీద పడుకొని సన్నగా తనలో తను గొనుక్కుంటూ ఏడుస్తున్న ఏడుపు హృదయ విదారకంగా వినేవారి మనసును ద్రవింపచేస్తోంది. మనోజ్ నెమ్మదిగా వసుంధర దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అత్తయ్యా చిన్నగా పిలిచాడు. మామయ్య చేసింది తప్పే అయినా కావాలని చేసింది కాదు. పెళ్ళయ్యాక ఆమె ప్రేమలో పడడం తప్పే. కానీ మధు విషయంలో ఏం జరిగిందో హాస్పిటల్లో నాకు వివరంగా చెప్పారు మామయ్య. మన దగ్గర నుంచి మధుని తీసుకువెళ్ళాక పాపను ఎక్కడ దాచాలో తెలియక దూరంగా ఓ హాస్టల్లో ఉంచారట. తర్వాత నిదానంగా నువ్వు మధు కోసం ప్రయత్నించవని, రూఢీ అయ్యాక తీసుకువచ్చి తన ఇంట్లో చెల్లెలు నీరజ గారి దగ్గర ఉంచుదామనుకున్నాడట. ఓ 2 ఏళ్లకు జాహ్నవి అమ్మగారు చనిపోవడంతో తను చిన్నపిల్ల కావడంతో ఈలోపు మధు బాగా హాస్టల్లో అలవాటైపోవడంతో జాహ్నవిని నీరజ గారి దగ్గర వదిలి నీ బిడ్డ అనే చెప్పారట. అందుకే ఈ విషయంలో ఎవరికీ అనుమానం రాలేదు. మధుకు తన తల్లి ఎవరో తెలియదు కాబట్టి కొన్నాళ్లకు తల్లి చనిపోయిందని చెప్పడంతో నమ్మేసింది. వసుంధర మౌనంగా ఉండిపోయింది. మధు ఎక్కడ్రా? రామారావు గారు అడిగారు. హైదరాబాద్లోనే ఉంది తాతయ్య. నేను నా కూతుర్ని చూడాలి మను. ఒక్క క్షణం కూడా ఇక తనను వదిలిపెట్టి ఉండను. ఒక్క ఉదుటున పైకి లేచింది. అలాగే అత్తయ్య, మీరు కంగారు పడకండి. మధు క్షేమంగా ఉంది. మామయ్య తనను దూరంగా ఉంచారే కానీ తన చదువు గురించి శ్రద్ధ తీసుకున్నారు. నేను వెళ్ళి తనకంతా చెప్పి తనను తీసుకొస్తాను వసుంధరకు అనునయంగా చెప్పాడు. నేను మధుని ఇప్పుడే చూడాలి మను. నేను బ్రతికి ఉండగానే చనిపోయానని చెప్పి ఒంటరిగా నా కూతుర్ని ఉంచడమేమిటి మను? ఇది నీకు అన్యాయం అనిపించడం లేదు? లేక మీ మామగారు కావడంతో అన్నీ న్యాయమే అనిపిస్తోందా? ఆక్రోశంగా అంది. అత్తయ్య, జాహ్నవి కూడా మిమ్మల్ని తన తల్లి అనుకుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆవేదన ధ్వనించింది మనోజ్ స్వరంలో. వసుంధర కాసేపు ఏమీ మాట్లాడలేదు. జాహ్నవి మీద మీకు ఎలాంటి కోపం లేదు కదా అత్తయ్య? సంశయంగా అడిగాడు. జాహ్నవి మీద నాకేం కోపం మను? పిచ్చిపిల్ల. ఇవన్నీ తెలిసి జీర్ణించుకోలేక మనందరికీ దూరంగా వెళ్ళిపోయింది. తన మనసెంత తల్లడిల్లిపోయిందో. కానీ ఎన్నో రోజులు నీకు దూరంగా ఉండలేదు మను. త్వరలోనే వచ్చేస్తుంది. మధును తర్వాత శనివారం ఇంటికి తీసుకుని వచ్చాడు మనోజ్. అచ్చు గుద్దినట్లు వసుంధర పోలికలతో ఉన్న మధును చూసి అనసూయమ్మ, రామారావు గారు, వసుంధర పొంగిపోతుంటే మనోజ్ మనసు జాహ్నవిని తలుచుకొని తల్లడిల్లిపోయింది. అయినా ఒక్కసారి హాస్పిటల్లో కనుక్కుంటే? ఆలోచన వచ్చిన మరుక్షణం హాస్పిటల్లో ఉన్నాడు మనోజ్. అంతా కొత్త స్టాఫ్. ఎవరిని అడగాలి? ఓ పరిచితమైన ముఖం అనిపించిన నర్సుకు, డాక్టర్కు తను ఎవరో చెప్పి అనుమతి అడగమని చెప్పి పంపించాడు. వెంటనే లోపలకు పిలిచారు. డాక్టర్ జాహ్నవి చెప్పకుండా విధులకు రావడం లేదని అందరూ అనుకుంటున్నారండి. అంతే. తను మా దగ్గర నుంచి ఎలాంటి రిలీవింగ్ లెటరు తీసుకువెళ్ళలేదు. డాక్టర్ మర్యాదగా చెప్పారు. మనోజ్ మనసు ఉసూరుమంది. ఒక్కసారిగా జాహ్నవి మీద పిచ్చి కోపం కూడా వచ్చింది. ఏదైనా తనకు చెప్పాలి కానీ ఇలా చేస్తుందా? మరుక్షణం ఎవరో వీప్ మీద చర్చినట్లుగా జ్ఞానోదయం. తను మాత్రం ఏం చేశాడు? రంగనాథ్ గారు ఐసీయూలోకి పిలిచి తనకు విషయం చెప్పగానే ఏదైతే అదే అవుతుందని జాహ్నవికి చెప్పవలసింది కదా. కానీ తను చెప్పకపోవడానికి కారణం ఉంది. జాహ్నవి బాధపడుతుంది అనుకున్నాడు. మధును వసుంధరకు చూపించాలని పట్టుబడుతుందనుకున్నాడు. వసుంధర దృష్టిలో మామగారి విలువ అధమం అవుతుందనుకున్నాడు. జాహ్నవి అలా కాదు కదా. తనకు విషయం తెలియగానే తనను అడగవలసింది. తల పట్టుకొని కూర్చున్న మనోజ్ భుజం మీద ఓ మృదువైన చెయ్యి తాకింది. గబుక్కున తలెత్తి చూశాడు మధు. మనసు ప్రశాంతంగా ఉంచుకో బావా. జాహ్నవి చదువులేని అమ్మాయి కాదు, ఓ డాక్టర్. తను ఎక్కడున్నా సేఫ్గా ఉండగలదు. నువ్వు ధైర్యంగా ఉండు. నెమ్మదిగా ఆలోచించు. తన ఫ్రెండ్స్ ఎవరున్నారో, ఎవరి దగ్గరకు వెళ్ళి ఉంటుందో. అందరికీ ఫోన్ చేశాను మధు. ఎవ్వరూ మాకు తెలియదంటున్నారో. తెలిసి కూడా చెప్పని వారు ఎవరైనా ఉంటారా? అలాంటి వారెవరైనా ఉన్నారంటే వారు నా గురించి తెలియని వారే ఉంటారు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. జాహ్నవి ఇక రాధని నిర్ధారణ అవుతున్న కొద్దీ మనోజ్లో జాహ్నవి పట్ల జాలి, కోపంగా, ప్రేమ, ఆగ్రహంగా మారిపోతోంది. తన పేరు ఎత్తడం మానేశాడు. తన పేరు ఇంట్లో ఎవరైనా ఎత్తినా కస్సుమంటున్నాడు. మధు పెళ్లికి ఒప్పుకోకపోవడం మరొక సమస్యగా మారింది. జాహ్నవి వస్తేనే తన పెళ్ళి అని ఖచ్చితంగా చెప్పేసింది. మీరిద్దరూ కలిసి నా పెళ్లి చేయండి బావా, నేను మాట్లాడకుండా చేసుకుంటాను అన్న మధు కేసి నిస్సహాయంగా చూశాడు మనోజ్.
కంపెనీలో జాహ్నవి పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల కాగితాల మీద జాహ్నవి సంతకాలు పెట్టవలసి రావడంతో ఏం చేయడానికి పాలుపోక అదొక సమస్య. వస్తుందన్న నమ్మకం లేకపోయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పేపర్ ప్రకటన ఇచ్చాడు కంపెనీ తరపున. పేపర్ ప్రకటన వచ్చిన 4 రోజులకు తన పేరు మీద ఉన్న అన్ని షేర్స్ను మనోజ్ పేరు మీద రాస్తూ జాహ్నవి సంతకం చేసిన పేపర్స్ పోస్ట్లో అందాయి. అవి చూసిన మనోజ్ కోపం తారాస్థాయికి చేరింది. పేపర్స్ కోపంగా విసిరికొట్టిన మనోజ్ను చూసి భయపడిపోయారు అనసూయమ్మ, రామారావు, వసుంధర. నాదేమైనా తప్పుందా అత్తయ్య? చూడండి ఎలా చేస్తుందో, ఆగ్రహం ఆవేదన కలగలిసిన స్వరంతో అంటున్న మనోజ్ను చూసి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఎలా ఉన్నావు మను? వాసు దగ్గర నుంచి ఫోను. పర్లేదు, బాగానే ఉన్నాను నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు. విజయ్ పెళ్ళని ఫోన్ చేశాడ్రా? అమ్మాయిది ఇక్కడే ఏలూరు దగ్గర పల్లెటూరట. పెళ్ళి ఏలూరులోనే అట కదా. నువ్వు రానన్నావని బాధపడుతున్నాడ్రా. మీ చెల్లెలు ఈ పెళ్లి పుణ్యమా అని నిన్ను చూడవచ్చని ఎదురుచూస్తోందిరా. నువ్వు రానంటే ఎలా చెప్పు? నాకెందుకో రావాలని లేదురా, నన్ను ఇబ్బంది పెట్టకు. జాహ్నవి సంగతి ఏమైనా తెలిసిందా? తెలియలేదా? ఎప్పటికైనా వస్తుంది మను. నిన్ను అంతగా ప్రేమించిన జాహ్నవి ఎంతో కాలం ఉండలేదురా. ఇంకెంతకాలం కావాలి వాసు? అప్పుడే సంవత్సరం అయిపోయింది. మను స్వరం భారంగా పలికింది. వాసుకు కూడా నోట మాట రాలేదు. సరే వదిలే మను, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. పెళ్ళికి రా మను. అలాగే అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. పెళ్లి బస్సు కళ్యాణ మండపం దగ్గరకు చేరుకునేసరికి వాసు అక్కడ మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనోజ్ను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఇంటికి వెళ్ళి స్వాతిని పాపను తీసుకువద్దాం పదా, పెళ్ళికి చాలా టైం ఉంది. ఇంటికి వచ్చేసరికి స్వాతి వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్లుగా పరిగెత్తుకు వచ్చింది. ఎందుకో ఆదుర్దా పడుతున్నట్లుగా అనిపించింది. స్వాతి, టీ పెట్టు, మను స్నానం చేసి తయారవుతాడు. అవును, నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు తయారవకుండా? వాసు అడుగుతుంటే అయోమయంగా దిక్కులు చూసింది. స్వాతి, ఏమైంది? ఆహా, ఏం లేదు, లోపలికి రండి అన్నయ్య. లోపలకు దారి తీసింది. స్వాతి, పెళ్ళికి తయారవ్వవు? నేను రావాలా? స్వాతి ఇబ్బందిగా చూసింది. అదేంటి అలా అడుగుతున్నావు? వాసు ఆశ్చర్యంగా చూశాడు. ఇంట్లో పని ఉంది స్వాతి అంది. పాప ఏం చేస్తుంది? పడుకుంది. సరే, నేను స్నానం చేసి తయారవుతాను. మనోజ్ లేచాడు. ఈ గదిలో చెయ్యి అన్నయ్య. స్వాతి అటువైపు ఉన్న బెడ్రూమ్ చూపిస్తుంటే, అందులో గీజర్ లేదు కదా, ఈ బెడ్రూమ్లోకి వెళ్ళుమను. తమ గది చూపించాడు వాసు. నేను గ్యాస్ మీద కాచి తీసుకువస్తాను, మీరు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళండి అన్నయ్య, గబగబా అంది. అలాగే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. స్వాతి, ఏమైంది? మనోజ్ గదిలోకి వెళ్ళగానే వాసు సందేహంగా అడిగాడు స్వాతిని. జాహ్నవి వచ్చింది, మన గదిలో ఉంది, మెల్లగా చెప్పింది. అవునా, చెప్పవేం మరి? మను, పెద్దగా అరిచి మనోజ్ని పిలవబోతున్న వాసు నోరు గబుక్కన మూసింది. ఆగు వాసు, జాహ్నవి మనోజ్కు చెప్పవద్దంటోంది. తనకు తెలియదు ఇప్పుడే అన్నయ్య ఇక్కడ మన ఇంట్లో ప్రత్యక్షమవుతాడని. తను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు వచ్చింది. నాకు ఓ వారం క్రితం ఫోన్ చేసి మన ఇంటి అడ్రస్ అడగడంతో చెప్పాను. మరి నాకెందుకు చెప్పలేదు? వాడిప్పటికీ తల్లడిల్లిపోతుంటే ఇంకా వాడిని ఆ బాధలో మగ్గిపోనివ్వడం ఎందుకు? జాహ్నవికి మనోజ్ అన్నయ్య దగ్గరకు రావడం ఇష్టం లేదు వాసు. అలాంటప్పుడు చెప్పడం అవసరమా? ఎందుకట? ఉండు, నేను అడుగుతాను. వేగంగా గదిలోకి వెళ్ళబోతున్న వాసును ఆపింది స్వాతి. నేను చెప్పేది విను. అసలు అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే హోటల్కు వెళ్తానని బయలుదేరింది. నేనే ఆపాను. పసివాడితో హోటల్లో ఉండడం క్షేమం కాదని. పసివాడా? నోరు తెరిచాడు వాసు. హా, జాహ్నవికి బాబు, 4 నెలల వయసు. సంతోషంగా నవ్వింది స్వాతి. అరే, వాడికి తెలిస్తే ఎంత సంతోషపడతాడు. ఇదేంటి, జాహ్నవికి ఏమైనా పిచ్చా? తను దూరంగా ఉండడమే కాకుండా బిడ్డను కూడా తండ్రికి దూరం చేయడం ఏంటి? వాసుకు పిచ్చి కోపం వచ్చింది. చెప్పేది వినవా నువ్వు? తన గురించి మనోజ్ అన్నయ్యకు చెప్తే తను ఇక మనకు ఎప్పటికీ కనిపించనంటోంది. సరే, బాబుని చూసొస్తాను. మనోజ్ స్నానం చేసి వస్తాడేమో, నువ్వు ఇక్కడే ఉండు. వాసు గదిలోకి వెళ్ళాడు. ఫైల్లో కాగితాలు చూసుకుంటున్న జాహ్నవి అలికిడికి గబుక్కుని తిరిగి చూసింది. వాసు లోపలకు వచ్చి జాహ్నవి వైపు సూటిగా చూశాడు. మంచం మీద నిద్రపోతూ ఉన్న బాబు దగ్గరకు నడిచాడు. మెల్లగా చప్పుడు కాకుండా పక్కన కూర్చున్నాడు. తెల్లగా ముద్దుగా ఉన్నాడు. మనోజ్లానే ఉన్నాడు కదా? ముచ్చటగా చూస్తూ అన్నాడు. లేదు, నాలా ఉన్నాడు, ముక్తసరిగా అంది.
వాసు నెవ్వరిపోయినట్లుగా చూశాడు జాహ్నవి వైపు. అంత స్పష్టంగా పోలికలు తెలుస్తుంటే ఆ మాట కూడా ఒప్పుకోవడం ఇష్టం లేదంటే మనోజ్ మీద కోపం ఎంత తారాస్థాయిలో ఉందో అర్థమైంది. సరే, ఎలా ఉన్నారు? బాగున్నాను. వాసుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా బయటకు నడిచాడు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉందట? మనోజ్ స్వరం వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు. వీరి దగ్గర. మనోజ్ సీక్రెట్గా మాట్లాడుకుంటున్న ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ కనిపించాడు. రారా, వెళ్దామా మరి? హడావిడి పడిపోయాడు వాసు. ఇంకా చాలా టైం ఉంది కదరా పెళ్ళికి. అసలేంటలా ఉన్నారు ఇద్దరు? స్వాతి రాదా పెళ్ళికి? ఇంట్లో పని ఉంది, నేను రాలేనన్నయ్యా, మీరు వెళ్ళిరండి. లోపల నిద్ర లేవబోతున్న బాబును వీపు మీద మృదువుగా తడుతూ ఉన్న జాహ్నవికి మనోజ్ మాటలు వినిపిస్తున్నాయి. సుపరిచిత స్వరం మదిని మీటుతున్న కఠినంగా ఉన్న మనసు పట్టనట్లు ఉండిపోయింది. వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోగానే ఒక్క క్షణం కూడా ఉండకూడదని దృఢంగా నిశ్చయించుకుంది. తయారై ఇద్దరూ బయటకు అడుగు పెట్టబోతుండగా లోపల నుంచి చిన్నబిడ్డ ఏడుపు వినిపించింది. ఎవర్రా? మనోజ్ అడిగాడు. స్వాతి ఫ్రెండ్ కొడుకురా, ఆవిడ అనుకోకుండా వచ్చారట, అందుకే తాను పెళ్లికి రావడం లేదు. వాసు ముఖంలో కంగారు కనిపించింది. ఓకే, సరే పదా, మనకు టైం అవుతోంది. విజయ్ ఇప్పటికే 2 సార్లు చేశాడు ఫోను. అప్పుడే. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. స్నేహితులతో ముచ్చట్లతో బాగా గడిచిపోతోంది కాలం. హలో స్వాతి, మనోజ్ అన్నయ్య వెళ్ళిపోయాడా? పెళ్ళి అయిపోగానే వెళ్ళిపోతానంటున్నాడు స్వాతి. నేను కూడా ఉండమని చెప్పడం లేదు. జాహ్నవి ఫీల్ అవుతోంది కదా, అందుకే. ఇంతకు జాహ్నవి ఉందా, వెళ్ళిపోయిందా? మంగళ వాయిద్యాల ఘోషలో వినిపించదని కళ్యాణ మండపం బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు వాసు. వాసుకి వెళ్తానని చెప్పేందుకు వచ్చిన మనోజ్ వాసు ఫోన్లో చెప్తున్న మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఒక్క క్షణమే వెంటనే తేరుకుని చటుక్కున వెనక్కి తిరిగి వాసు గమనించకుండా మండపం బయటకు నడిచాడు. బయటకు వచ్చి ఆటో ఎక్కి అడ్రస్ ఎలా చెప్పాడో కూడా తెలియలేదు. జాహ్నవి వాసు వాళ్ళింట్లో ఉందా? ఇన్నాళ్ళు తనకెందుకు చెప్పలేదు? అయినా ఇవన్నీ వాసును అడగాలనిపించలేదు. తనకు వాసుతో మాట్లాడవలసింది ఏమీ లేదు. కేవలం జాహ్నవిని మాత్రమే అడగవలసిన ప్రశ్నలు ఉన్నాయి. ఇంటి ముందు ఆటో ఆగగానే జేబులో డబ్బు తీసి డ్రైవర్ చేతిలో పెట్టి రావాల్సిన చిల్లర కూడా తీసుకోకుండా చకచకా గేటు తీసుకొని లోపలకు అడుగుపెట్టాడు. తలుపు తీసే ఉండడంతో నేరుగా లోపలికి వెళ్ళాడు. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న జాహ్నవి, స్వాతి ఒక్క ఉదుటన లోపలికి వచ్చిన మనోజ్ను చూసి చేష్టలుడిగి చూస్తుండిపోయారు. నాకు చెప్పనని చెప్పేశావు కదూ? స్వాతి వైపు కోపంగా చూస్తూ అన్న జాహ్నవి గబుక్కున పైకి లేచింది. మనోజ్ ఒక్క అంగలో వచ్చి జాహ్నవి జబ్బ గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఇల్లు వదిలి రావడం తప్పు కాదు, వారు చెప్పడం తప్ప? ఆగ్రహంగా చూశాడు. ఎందుకో ఇన్నాళ్ళు ఎదురు చూసిన మనోజ్కు జాహ్నవి తనను కలుసుకోవడానికి ఇష్టపడడం లేదన్న నిజం తెలియడంతో పిచ్చి కోపంగా ఉంది. తనేం చేశాడని ఇంత శిక్ష? ఏమైందో తెలుసుకోకుండా ఇలా అర్ధాంతరంగా మాయమవుతుందా? అవతలివారు ఏమైపోతారో అన్న జ్ఞానం ఉంటే ఇలాంటి పని చేస్తావా? ఏం జరిగిందని నన్ను అడగవా? మనోజ్ మాట్లాడుతుండగానే చేతిని ఒక్క ఉదుటున విదిలించుకుంది జాహ్నవి. ఏమడగాలి? ఎవరిని అడగాలి? నాకక్కడ ఎవరున్నారు? అందరూ పరాయివారే. పరాయివారా? నిర్ఘాంతపోయాడు మనోజ్. అవును, పరాయివారే. ఉన్న నాన్న ఒక్కరు వెళ్ళిపోయారు. కోపం, బాధ దిగమృంగుతూ అంది. మరి నేను పరాయివాడినేనా? ఆగ్రహం నిగ్రహించుకుంటూ అడిగాడు. అవును, నువ్వు పరాయివాడివే, ఖచ్చితంగా అంది. ఒక్క క్షణం పదునైన బాణం దెబ్బకు విలవిలా కొట్టుకుంటున్న లేడిలా విస్తుపోయి చూశాడు. నేను నీకేమీ కానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? స్వాతి, తను మాట్లాడేది నీకేమైనా అర్థమవుతోందా? స్వాతి వైపు చూసి అడిగాడు. వీళ్ళిద్దరి గొడవకు భయపడిపోయిన స్వాతి అప్పుడే మెలకువ వచ్చినట్లుగా గబగబా వెళ్ళి తలుపు వేసి వచ్చి, అన్నయ్య, మీరు స్థిమితంగా కూర్చొని మాట్లాడుకోండి. జాహ్నవి, కూర్చొని మాట్లాడు. జాహ్నవి చెయ్యి పట్టుకుంది. మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. జాహ్నవి స్వాతి చెయ్యి విసిరికొట్టి గబగబా లోపలకు వెళ్ళబోయింది. ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళు జాను, గట్టిగా అన్నాడు మనోజ్. నాకు ఎవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, విసురుగా అనేసి లోపలకు వెళ్ళబోయింది. జాహ్నవి పట్టుదల చూసి మనోజ్ కోపం నీరుగారిపోయింది. గబుక్కున జాహ్నవి చెయ్యి పట్టుకొని, ఏమైంది జాను, నాకు చెప్పవు? దీనంగా అడిగాడు. చెప్పను. నాకు చెప్పావా నువ్వు? నేనెందుకు చెప్పాలి? జాహ్నవి స్వరంలో పట్టు సడలింది. నీకు చెప్పలేదనేగా నీకు కోపం? అంతా చెప్తాను, కూర్చో. ఎందుకు చెప్పలేదో కూడా చెప్తాను, మృదువుగా అన్నాడు.
వద్దు, నాకు వినాలని లేదు, గట్టిగా అరిచింది. స్వాతి పిల్లలెక్కడ లేస్తారో అని లోపలకు పరుగు తీసింది. ఎందుకింత పంతం నీకు? నేను చెప్పేది విను. నేను ఎందుకు నీకు చెప్పలేదో కారణం కూడా విను. నా తప్పు ఉందని నువ్వు అనుకుంటే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మాట్లాడుతున్న మనోజ్ అప్పుడే గమనిస్తున్నట్లుగా జాహ్నవి వైపు పరిశీలనగా చూశాడు. బాగా చిక్కిపోయింది, కానీ చక్కనమ్మ చిక్కిన అందమన్నట్లు ఉంది. స్పష్టంగా ఏదో తెలియని మార్పు కనపడుతోంది. ఏమైందిరా? ఆప్యాయంగా దగ్గరకు తీసుకోబోయాడు. ఛీ! విదిలించింది. మనోజ్ గాయపడ్డట్లుగా చూశాడు. సరే, వెళ్తున్నాను. నాకు అభిమానం ఉంది. నీకు నాకు దూరంగా ఉండాలని ఉంటే అలాగే ఉండు. నువ్వు ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా? కోపంగా అనేసి గబగబా తలుపు తీసుకుని బయటకు వచ్చేశాడు. హృదయం భగ్గుమని మండుతున్నట్లుగా ఉంది. అంత అసహించుకోవాల్సినంత తప్పు తనేం చేశాడు? ఆవేశంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చేసిన మనోజ్ ఇల్లు దాటి వేగంగా అడుగులు వేశాడు. ఎటు వెళ్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఓ 1/2 మైలు దూరం నడవగానే తను ఎంత తప్పు చేస్తున్నాడో అనిపించింది. ఏం చేస్తున్నాడు తను? ఇన్నాళ్ళు జాహ్నవి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసి తీరా ఇప్పుడు ఎదురైన తర్వాత వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? బలవంతంగా అయినా కూర్చోపెట్టి అంతా వివరంగా చెప్పాలి. గబుక్కున మరలా వెనుదిరిగాడు. లోపలికి అడుగు పెట్టేసరికి సోఫాలో కూర్చొని గడ్డం క్రింద చేతులు పెట్టుకుని క్రిందకు చూస్తూ ఆలోచిస్తున్న జాహ్నవి కనిపించింది. అడుగుల శబ్దం విని తల తిప్పి చూసింది. దిగులుగా ఉన్న కళ్ళల్లో ఒక్కసారిగా సంతోషం ఉరికి వచ్చి తొంగి చూసింది. క్షణమే వెంటనే సంతోషం స్థానంలో కోపం చోటు చేసుకుంది. చటుక్కున ముఖం తిప్పేసుకుంది. నేరుగా సోఫా దగ్గరికి వెళ్ళి జాహ్నవి కాళ్ల ముందు మోకాళ్ళ మీద మోకరెళ్ళాడు. జాహ్నవి తీక్షణంగా చూసింది. మనోజ్ జాహ్నవి కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళ నిండా ఎనలేని ప్రేమ, మాటల కందని భావం. చిరాగ్గా చూసి అక్కడి నుంచి లేవబోయింది. చటుక్కున జాహ్నవి నడుము చుట్టూ చేతులు వేసి ఒడిలో ముఖం దాచుకున్నాడు. మర్యాదగా లేస్తావా లేదా? కోపంగా అంటూ ఒడిలో ఉన్న తలను చేతులతో తప్పించబోయింది. లేవను. నా మాటలు నువ్వు పూర్తిగా వినే వరకు నిన్ను వదలను. తలను ఒడిలో గట్టిగా అదుముతూ అన్నాడు. ఇంతవరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు, ఖచ్చితంగా అని బలవంతంగా ముఖం తప్పించబోతుంటే ఇంకా బలంగా నడుము చుట్టూ ఉన్న చేతులను బిగించాడు. జాహ్నవి నిస్సహాయంగా చూసింది. సరే వింటాను, ముందు లే. చిరాగ్గా అంటుంటే బాధగా చూశాడు. ఏమనుకున్నాడో ఏమో జాహ్నవి నడుము వదిలేసి లేచి నిల్చున్నాడు. కాస్త వెనక్కి నడిచి హాల్లో గోడ కానుకొని నిల్చున్నాడు. చెప్పు అన్నాడు చేతులు కట్టుకుంటూ. ఏం చెప్పాలి? నువ్వే చెప్తానన్నావు. లేచి నిలబడుతూ విసురుగా అంది. అంత హఠాత్తుగా చెప్పకుండా ఎందుకు వచ్చావో నువ్వు చెప్పాలి. ప్రశాంతంగా చూస్తూ అన్నాడు. నా ఇష్టం, నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క క్షణం దూరం నుంచే జాహ్నవి ముఖంలోకి దీక్షగా చూసిన మనోజ్ నెమ్మదిగా దగ్గరగా వచ్చాడు. నిజంగా నాకు చెప్పవలసిన అవసరం లేదా? నేను నీకు ఏమీ కానా? జాహ్నవి ముఖంలోకి ప్రేమగా చూస్తూ అంటున్న మనోజ్ వైపు చూస్తున్న జాహ్నవి ముఖంలో కోపం కొద్ది కొద్దిగా కరిగి దుఃఖంగా మారి ఏడుపు కట్టలు తెంచుకుంది. హఠాత్తుగా జాహ్నవిని కౌగిలించుకున్న మనోజ్ బాహువుల్లో గువ్వలా ఒదిగిపోయింది. నేను పరాయివాడినా? అలా ఎలా అనగలిగావు? మనోజ్ కంఠం గద్గదికమైంది. మనోజ్ స్వరం జాహ్నవిని మరింత దుఃఖానికి గురి చేసింది. మరి డాడీ నీకు చెప్పినప్పుడు నాకెందుకు చెప్పలేదు? వెక్కుతూ అంది. నువ్వు బాధపడతావని, మామయ్య అందరి దృష్టిలో చెడ్డవాడవుతాడని, దానికి తోడు మామయ్య ఎవరికీ చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. అత్తయ్య నీకు తల్లి కాదని తెలిస్తే తండ్రి పోయిన నువ్వు తల్లి కూడా లేదని, నానమ్మ తాతయ్య నీ వాళ్ళు కాదన్నట్లుగా బాధపడతావని చెప్పలేదు. నీకు తెలిస్తే వెంటనే నిజం అత్తయ్య వాళ్లకు ఎక్కడ చెప్పేద్దామంటావో అని భయపడ్డాను. కానీ నువ్వు చెప్పకపోవడంతో నువ్వు కూడా పరాయివాడివనిపించింది నాకు. నిజంగా నేను నీ మనిషిని అనుకుంటే విషయం నాకు చెప్పేవాడివి, నా సలహా తీసుకునేవాడివి, నా వెనుక అన్నీ చేసేవాడివి కాదు. మధుని తీసుకురావడం, హోటల్లో రూమ్ తీసుకుని ఉంచడం. జాను తనను హత్తుకొని ఉన్న జాహ్నవిని గబుక్కున దూరం జరిపాడు. నన్ను అనుమానిస్తున్నావా? మనోజ్ కళ్ళల్లో ఆగ్రహం తొంగి చూసింది. మొదట అనుమానించాను అని చెప్పబోతుంటే పట్టలేని ఉద్రేకంతో చెంప మీద చెళ్ళుమనిపించాడు. అమ్మా! జాహ్నవి చెంప పట్టుకొని నిర్ఘాంతపోయిందల్లా వెంటనే తేరుకొని, తప్ప నువ్వు నాకు చెప్పకుండా అన్ని పనులు చేస్తుంటే, ఎవరో మధ్యవారు నాకు చెప్తుంటే నేను అనుమానించడం తప్ప? అసలు నాకు నీతో ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం, నీతో దెబ్బలు తినవలసిన అవసరం లేదు. నన్ను వెళ్ళిపోని. కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకుతుంటే ఉక్రోషంగా అంది. మరి
నన్ను మధును అనుమానించావంటే కోపం రాదు? ఏది చెంప చూడని గట్టిగా తగిలిందా? ప్రేమగా అంటూ జాహ్నవి చేతిని బలంగా తన చేత్తో తొలగించి చూశాడు. పచ్చని చెక్కిళ్ల మీద 4 వేళ్ల చారలు ఎర్రగా కనిపించడంతో మనసు ద్రవించినట్లయింది. సారీ జాను, అలా ఎలా అనుకున్నావని కోపంతో గబుక్కున చేయి చేసుకున్నాను. నన్ను క్షమించవు? పోనీ నువ్వు కూడా నన్ను ఓ దెబ్బ వేసేయి. జాహ్నవి చేయి తీసుకొని తన చెంప మీద కొట్టుకున్నాడు. లోపల నుంచి చిన్న బిడ్డ ఏడుపు వినపడడంతో జాహ్నవి కళ్ళు తుడుచుకొని పరుగు తీస్తుంటే మనోజ్ ఆశ్చర్యంగా చూస్తూ వెనకే అడుగులు వేశాడు. లోపల స్వాతి బాబుని ఎత్తుకొని ఓదారుస్తూ, ఆకలైనట్లుంది జాను, పాలివ్వు ముందు, మీరు నిదానంగా తగాదా పడవచ్చు, బోలెడు సమయం ఉంది ముందు అంటూ ఏడుస్తున్న బాబును జాహ్నవి చేతికి ఇవ్వబోతుంటే మనోజ్ కలలో నడుస్తున్న వాడల్లే వచ్చి ఏడుస్తున్న బాబును చేతుల్లోకి తీసుకున్నాడు. విచిత్రంగా అప్పటి వరకు ఏడుస్తున్న బాబు ఏడుపు టక్కున ఆపేసి మనోజ్ వైపు పరికించి చూడసాగాడు. అరే అన్నయ్య, వీడు నిన్ను గుర్తుపట్టినట్లున్నాడు, నువ్వు ఎత్తుకోగానే ఏడుపు ఆపేశాడు చూడు. ఇంకా అయోమయంగా స్వాతి వైపు బాబు వైపు చూస్తున్న మనోజ్ను, నీ కొడుకన్నయ్యా, మృదువుగా చెప్పింది స్వాతి. సంభ్రమంగా బాబును గుండెలకు హత్తుకున్నాడు. బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తుంటే మీసాల తాకిడికి బాబు క్యార్ క్యార్ మని ఏడుపు లంకించుకున్నాడు. వాడికి ఆకలేసింది జాను, పాలివ్వు చెప్పేసి గదిలో నుంచి వెళ్ళిపోయింది స్వాతి. ప్రక్కనే కూర్చుని బాబుకు పాలిస్తున్న జాహ్నవిని చూస్తూ, నిన్ను నేను క్షమించను జాను, నా బాబుకు నన్ను ఇన్నాళ్ళు దూరం చేశావు అన్నాడు బాబు తల మీద చెయ్యి వేసి నిమురుతూ. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మనోజ్ భుజం మీద తల వాల్చింది జాహ్నవి. ఆప్యాయంగా జాహ్నవి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇలాంటప్పుడు కూడా నేను నీకు గుర్తు రాలేదు? మనోజ్ కాస్త వేదనగా అన్నాడు. మర్చిపోయిందెక్కడా? జాహ్నవి మనోజ్ కళ్ళల్లోకి ప్రేమనంతా కళ్ళల్లోకి నింపుకొని చూసింది. ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? మేరీ దగ్గర. నేను అడిగాను మేరీని కూడా, లేవని చెప్పింది. నేనే అలా చెప్పమన్నాను. ఎందుకు చేశావిలా? పాలు తాగిన బాబుని ఎత్తుకుంటూ అన్నాడు. మధు మీకు దగ్గరవుతుందనుకున్నాను చెప్తూనే బాధగా తల దించుకుంది. పిచ్చి, అలా ఎలా అనుకుంటావు? పెళ్లికి ముందు నువ్వే మధు అని అనుకున్నప్పుడు కూడా నేను జాహ్నవే కావాలని అనలేదు. ఎలా అనుకుంటావో ఎలా? మధు నువ్వు కనిపిస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టుకొని కూర్చుంది. మన ముందు ఆ పెద్ద బాధ్యత ఉంది తెలుసా? మనోజ్ అన్నాడు. అలాగే, సంతోషంగా చేద్దాం. నన్ను క్షమించు మను. లేదు, నువ్వే నన్ను క్షమించాలి. ఇంతలో బాబు కెవ్వుమని అరిచాడు. చూసావా, వాడు మీరిద్దరూ నన్ను క్షమించమని అడగాలి అంటున్నాడు. కడుపులో ఉన్నప్పుడే పరిచయం చేయవలసిన నాన్నను పుట్టిన 4 నెలలకు చూపిస్తావా అని. మనోజ్ అనగానే బాబుకు ఏమర్థమైందో ఏమో, తనలో తాను నవ్వుకోసాగాడు. మనోజ్ భుజం మీద తలవాల్చి బాబు నవ్వుముఖాన్ని చూస్తూ, జాహ్నవి ముఖంలో ఇక్కడ లేని నిశ్చింత. ప్రపంచమంతా అందంగా కనిపిస్తోంది. బాబుని చూస్తూ మురిసిపోతున్న మనోజ్ ముఖంలో చెప్పలేని గర్వం తొంగి చూస్తోంది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.